హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరి మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? మొన్న చెన్నైకెళ్ళామని చెప్పాం గదా! ఇంక అప్పుడైతే బీచ్‌కైతే వెళ్ళాము ఫ్యామిలీతోటి అందరము. నాకు తెలిసయితే చెన్నైకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా బీచ్ చూడకుండా అయితే రారు. ఎందుకంటే అక్కడ చాలా ఫేమస్ బీచ్ అయితే. చాలా బాగుంటది. మీరు కూడా చెన్నై వెళ్తే తప్పకుండా వెళ్ళండి బీచ్‌కైతే. ఎందుకంటే చాలా బాగుంటది. బీచ్‌కి వెళ్తే ఎవ్వరైనా గానీ నైటే వెళ్ళాలి. ఎందుకంటే నైట్ అయితేనే బాగుంటాయి. ఆ లైటింగ్స్ గానీ, బాగా వస్తది గాలి అంతా గానీ. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము చూడండి. ఇక్కడైతే లైటింగ్ సూపర్‌గా ఉంది. నైట్ అయితే ఎప్పుడో ఒకసారి వేస్తారంట ఇట్లా లైటింగ్ అయితే. చాలా బాగా నచ్చింది. ఇంక అందుకని ఒక వీడియో అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి బీచ్‌లో ఎంజాయ్ చేయాలనిపిస్తదో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే మస్తు చేయాలనిపిస్తది. ఎందుకంటే అక్కడ గాలి వస్తున్నా గానీ ఎంత బాగుంటది. అక్కడ ఆడుకున్నా గానీ ఆ వాటర్‌లో అయితే సూపర్‌గా ఉంటది కదా! నాకైతే మస్తు ఇష్టము బీచ్‌లో ఆడుకోవాలంటే. నేనైతే ఈ బీచ్‌కి ఫస్ట్ టైం వెళ్ళడము చాలా బాగా అనిపించింది నాకైతే. అక్కడ షాప్స్ గానీ, మనకి ఒకవేళ ఏమైనా తినాలనిపించినా కానీ చాలా ఉన్నాయి అక్కడ స్నాక్స్ గానీ ప్రతి ఒక్కటి. ఇంకా మేమైతే ఫ్యామిలీతోటి వచ్చేసినాం. మా వదిన వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇంకా అక్కడైతే నైట్ అయితే చాలు కపుల్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరైతే వచ్చి అక్కడ కొంచెం సేపు మాట్లాడుకొని మ్యాట్ అయితే తెచ్చుకుంటారు. ఆ మ్యాట్ కింద ఇసుక మీద వేసుకొని అయితే కూర్చొని అందరు ముచ్చట్లు పెట్టుకుంటారు. మంచిగా మాట్లాడుకుంటారు కొంచెం సేపు. ఆ గాలి వస్తూ ఉంటుంది. సూపర్ ఉంటుంది అక్కడైతే చల్లగా. నేనైతే ఇన్ని బీచ్లు చూసినా కానీ నాకైతే ఈ బీచ్ మస్తు నచ్చింది. ఎందుకంటే చాలా బాగుంది. చాలా మంది అయితే బైక్స్లో, కార్స్లో, ఆటోస్లో అయితే చాలా మంది వస్తున్నారు. ఇంకా నైట్ అయితే చెన్నైలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టుంది. ఎందుకంటే అంత మంది ఉన్నారు. మీరు ఎక్కువ ఏ బీచ్కి వెళ్తారో అది కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడుర్రి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే. ఇంకా నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏం వీడియోస్ చేయాలో అది కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తా చేయడానికి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనైతే బెల్ అయితే ఉంది. ఆ బెల్ని అయితే క్లిక్ చేయురి. చేయంగానే ఇంకా ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేయురి. ఇంకా ఫస్ట్ నోటిఫికేషన్ నేను ఏ వీడియో చేసినా కానీ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇది ఖచ్చితంగా చేయురి. అక్కడైతే ఐస్ క్రీమ్ కూడా తిన్నాం మేమైతే. చాలా బాగుండే ఆ ఐస్ క్రీమ్ కూడా. క్వాలిటీ వాల్స్ అని అయితే ఉండే ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే తినడానికి అయితే చాలా ఉన్నాయి. ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, ఇంకా పొటాటో చిప్స్ కానీ, ప్రతి ఒక్కటి కుల్ఫీలు ప్రతి ఒక్కటి ఉన్నాయి అక్కడైతే తినడానికి. బీచ్ లోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే అస్సలు దొరకలేదు. మొత్తం ఖాళీ కూడా లేదు. ఇంకా ఒక రౌండ్ వేసి వస్తే ఒక్క దగ్గర అయితే దొరికింది. ఇంకా అక్కడైతే పార్కింగ్ చేసేసినాము. చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో అక్కడ. షాపులు కానీ ప్రతి ఒక్కటి. మరొక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను నేను, మీ శ్రావణి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.